హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్. నేను మీ జానీ సార్ని మాట్లాడుతూ ఉన్నాను. 2 రోజుల క్రితమే గురుకుల రిజల్ట్ రావడం జరిగింది. కానీ చాలామంది అభ్యర్థులు ఆనందంగా లేరు. కొంతమంది అభ్యర్థులు జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆనందంగా ఉన్నారు. కానీ చాలామంది అభ్యర్థులు ఆనందంగా లేరు. ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డా కూడా ఈరోజు ఆనందం అనేది తగ్గలేదు. ఈ యొక్క గురుకుల బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాల వలన చాలామంది ఆశలు అడియాశలు అయిపోయినాయి ఈరోజు. సో కాబట్టి ఎందుకు ఈ విధంగా జరిగింది, ఎందుకు హడావుడిగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది అనేటటువంటి హడావుడిగా రిజల్ట్ ఇవ్వడం వచ్చిందని అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకోవడం కోసం ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను. సో కాబట్టి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్. సో విషయంలోకి వెళ్ళిపోదాము. సో 2 రోజుల క్రితమే గురుకుల రిజల్ట్ రావడం జరిగింది. ఆ యొక్క రిజల్ట్ అనేటటువంటి రాత్రికి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. తెల్లారే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెప్పడం జరిగింది. ఆ మర్నాడే రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతూ ఉన్నది. సో అసలు ఎందుకు, దేనికోసం, ఎవరి కోసం, నిరుద్యోగులు ఎందుకు అంత చులకన అవుతున్నారు? మీకు నిరుద్యోగులు అంటే లెక్కలేదా? అసలు వీళ్ళు మనుషులు కాదా? మనుషులు లెక్క కనపడట్లేదా? ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో ఇంతకుముందు ప్రభుత్వం అలాగే చేసింది. సో కొత్త ప్రభుత్వంలోనైనా మనుషుల లెక్క గుర్తించబడతాము అని చెప్పేసి అనుకుంటే కొత్త ప్రభుత్వంలో కూడా ఆ విధంగానే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరి ఆవేదన ఇది. అసలు మీ మనుషుల లెక్క పరిగణిస్తలేమా అని చెప్పేసినటువంటి ప్రతి ఒక్క ఆవేదన, అందరి ఆవేదన ఇది. సో కాబట్టి చూడండి, స్టార్టింగ్ నుంచి కూడా గురుకుల బోర్డు నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే చెప్పడం జరిగింది. నోటిఫికేషన్లు అయినా రిజల్ట్ అయినా డిసెండింగ్ ఆర్డర్లో ఇస్తాము, ఏ ఒక్క అభ్యర్థికి అన్యాయం జరగకుండా చూసుకుంటాము. ఈ యొక్క నోటిఫికేషన్ ఒకేసారి ఇచ్చినా కానీ డిసెండింగ్ ఆర్డర్లో డిఎల్ పోస్టులు నింపిన తర్వాత జేఎల్ పోస్టులు నింపుతాము, జేఎల్ పోస్టులు నింపిన తర్వాత పీజీటీ పోస్టులు, ఆ తర్వాత టీజీటీ పోస్టులు, తర్వాత కింది స్థాయి పోస్టులను ఫిల్ చేస్తామని చెప్పేసి అని ఈ యొక్క గురుకుల బోర్డు చైర్మన్ మల్లయ్య భట్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, పేపర్లో చెప్పడం జరిగింది, పేపర్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, పేపర్లో రాయడం జరిగింది, ఎన్నో కథనాలు కూడా రావడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఆనందంగా సో మాకు ఈసారి జాబ్ పక్కా అని చెప్పేసి అని అందరూ కూడా సంతోషంతో ఉన్నారు. ఈ యొక్క పోస్టులు వేకెన్సీస్ లేకుండా ఫిల్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అలా జరిగిందా? జరగలే. హడావిడిగా ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది, హడావిడిగా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరి కోసం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎందుకు నిరుద్యోగులను అన్యాయం చేస్తూ ఉన్నారు? ఇది కరెక్టే కదా? సో కాబట్టి మీరే చెప్పారు కదా డిసెండింగ్ ఆర్డర్లో నీ ఫిల్ చేస్తామని. ఈరోజు మరి ఎందుకు ఈ విధంగా చేయట్లేరు? మన ముఖ్యమంత్రి గారు ఎంతో ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క అభ్యర్థికి అన్యాయం జరగొద్దు అని చెప్పేసి అని, నిరుద్యోగ అభ్యర్థులు ఎవరు కూడా అన్యాయం జరగొద్దని చెప్పేసి అతను చాలా పనిచేస్తూ ఉన్నారు. కానీ మరి ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరికి అర్థం కాని పరిస్థితి. సో గురుకుల బోర్డు ఏం చెప్తా ఉన్నది, మీ నోటిఫికేషన్లో ముందే మేము ఇలా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లో వేకెన్సీస్, ద రిక్రూట్మెంట్ విల్ బీ మేడ్ టు ద వేకెన్సీస్ నోటిఫైడ్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ. ఓకే. సో దేర్ షెల్ బి నో వెయిటింగ్ లిస్ట్ యాజ్ పర్ జివో నెంబర్ 81 జనరల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పడం జరిగింది. అంటే రిక్రూట్మెంట్ ముందు ఏదైతే పోస్టులను ఫిల్ చేశామో, పోస్టులను ఏదైతే వేకెన్సీస్ చూపించామో వాటన్నిటిని మేము ఫిల్ చేస్తాము. ఒకవేళ వేకెన్సీస్ ఏర్పడతాయి అంటే ఎగ్జామ్ ద షెల్ బి నో వెయిటింగ్ లిస్ట్ అంటే ఆ పోస్టుల తర్వాత వేకెన్సీస్ ఒకవేళ ఉన్నట్లయితే మేము వాటికి సెకండ్ లిస్ట్, వెయిటింగ్ లిస్ట్ అనేటటువంటిది పెట్టము అని చెప్పేసి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఓకే. తర్వాత ఫైనల్గా ఏమంటున్నాడు చూడండి, అన్ఫిల్డ్ అండ్ నాన్ జాయినింగ్ వేకెన్సీస్ విల్ బి క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ రిక్రూట్మెంట్. ఓకే. సో దీని ప్రకారమే జరపండి, మీరు చెప్పినట్టే జరపండి.
దాంట్లో అసలు తప్పే లేదు. ఓకే, సో కానీ ఏ విధంగా రిక్రూట్మెంట్ చేయాలి ఇది అని చెప్పేసానంటే, సో ఫస్ట్ డిఎల్ ఏదైతే ఉన్నదో, డిఎల్లో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, డిఎల్లో సెలెక్ట్ అయిన తర్వాత జేఎల్ రిజల్ట్ ఇచ్చినట్లయితే, జేఎల్లో సెలెక్ట్ అయిన తర్వాత స్కూల్ రిజల్ట్ ఇచ్చినట్లయితే, స్కూల్లో మొత్తం ఈ యొక్క వేకెన్సీస్ అన్ని ఫిల్ చేస్తే అప్పుడు ఎక్కడ కూడా మీకు వేకెన్సీస్ అనేటటువంటి కనపడదు. ఎవరైనా డిఎల్ తీసుకున్న తర్వాత కూడా, డిఎల్లో జేఎల్లో తీసుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళు నేను స్కూల్లోకో లేకపోతే వేరే జాబ్ వచ్చో, గ్రూప్ 4తో వేరే జాబ్ వచ్చేసి వెళ్ళిపోతే అప్పుడు మీరు వేకెన్సీ ఏర్పడితే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. అది కరెక్ట్, అది ఈ యొక్క మీరు పెట్టినటువంటి రూల్కి కరెక్ట్ అవుతుంది. కానీ ఈ యొక్క రిక్రూట్మెంట్లోనే ఒకే అభ్యర్థి డిఎల్ జేఎల్ స్కూల్ సెలెక్ట్ అయిన తర్వాత అతను డిఎల్లో పోస్టింగ్ తీసుకుంటే జేఎల్లో వేకెన్సీస్, స్కూల్లో వేకెన్సీస్ ఏర్పడితే ఆ వేకెన్సీ ఫిల్ చేయము, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తా అంటే మొత్తం మీరు ఇచ్చిన పోస్టులలో మొత్తం పోస్టులు ఉన్నాయి కదా, మొత్తం పోస్టులలో మీరు ఎన్ని పోస్టులు ఫిల్ అవుతాయి? దాదాపుగా సగం పోస్టులు ఖాళీగా ఉండిపోతాయి. డిఎల్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ జైల్లో వేకెన్సీ ఏర్పడుతుంది. జైల్లో ఉన్న వాళ్ళు స్కూల్లో వచ్చిన వాళ్ళకి ఇక్కడ స్కూల్లో వేకెన్సీ ఏర్పడుతుంది. జైల్లో వేకెన్సీస్, స్కూల్లో వేకెన్సీస్, ఇవన్నీ వేకెన్సీస్ పెట్టుకొని మళ్ళీ అక్కడ స్కూళ్ళల్లో మళ్ళీ విద్యార్థులని అక్కడ వేకెన్సీస్ ఉండి సార్లు లేక మళ్ళీ స్కూల్లో ఇబ్బందులు పడడం. సో ఇదంతా జరుగుతూ ఉన్నది. కానీ మీరు చెప్పినటువంటి పద్ధతి ఏమైంది? మీరు నోటిఫికేషన్ ముందు ఏమైంది? మీరు చెప్పినట్టుగా ఫిల్ చేయాలి కదా. ఇంత హడావుడిగా ఎగ్జామ్స్ ఎందుకు కండక్ట్ చేయాల్సి వచ్చింది? ఒకే రోజు 3 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఎందుకు అంత ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది? హడావుడిగా రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? హడావుడిగా ఒకటే రోజు రిజల్ట్ ఇచ్చేసి అక్కడ కూరగాయల సంత లెక్క ఏంటి 100 మంది 1000 మంది అక్కడికి వచ్చేసి కూర్చొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూరగాయల సంత లెక్క జరిగిపోయింది. ఎంత ప్రాంప్ట్గా, ఎంత పద్ధతి ప్రకారం జరగాల్సినటువంటి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషను గందరగోళంగా ఒక చేపల మార్కెట్ లెక్క అయిపోయింది. సో సరే, అక్కడ ప్రాంప్ట్గా జరపలేదని మేము అంటలేం, జరపండి. సో న్యాయం ఫైనల్గా రిజల్ట్ వచ్చేసింది. రిజల్ట్ వచ్చిన తర్వాత కావాల్సిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. బట్ కాకపోతే అక్కడ వేకెన్సీస్ ఏర్పడతా ఉన్నాయి. ఆ వేకెన్సీ సంగతి ఏంది? ఆ వేకెన్సీస్ ఫిల్ చేయాలి కదా. మీరు చెప్పిన రూల్ ప్రకారం మీరు పట్టుకొని కూర్చుంటా అంటే మరి ఈ యొక్క చెప్పినటువంటి పద్ధతి ఏంటి? ఎగ్జామ్స్ ఎలా పెడతా అన్నారు? డిఎల్ నుంచి వెళ్ళి స్కూల్ వరకు మేము పెడతామని చెప్పేసి అన్నారు. అలా పెట్టిరా? పెట్టలేదు. ఒకరోజు ముందే స్కూల్ జరుగుతుంది, ఫస్ట్ రోజే స్కూల్ జరుగుతుంది, సెకండ్ రోజు డిఎల్ ఎగ్జామ్ జరుగుతుంది. ఒకటే రోజు ఈ యొక్క ఒకరోజు 3 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే 2-3 ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళు ఎలా రాస్తారు అనేటటువంటి ఆలోచన విధానం లేకుండా మీ వరకు మీరు ఇక్కడ ఎగ్జామ్ రాసే వాళ్ళ మనుషుల లెక్క పరిగణించకుండా మీ వరకు మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకొని పోయారు. సరే, అయిపోయింది. కనీసం రిజల్ట్ అయినా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుపుతారు, రిజల్ట్ అయిన పద్ధతి ప్రకారం ఇస్తారంటే దాంట్లో పద్ధతి లేదు. రాత్రికి రిజల్ట్ ఇచ్చారు, తెల్లారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నారు, మర్నాటి రిజల్ట్ ఇస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు వెయిట్ చేశాం కదా అభ్యర్థులంతా. ఏంటి ఇన్ని రోజులు మేము వెయిట్ చేశాం, రిజల్ట్ వస్తుందేమో అని చెప్పేసి వెయిట్ చేశాం మేము. కానీ ఇన్ని రోజులు రిజల్ట్ ఇవ్వలేదు. సరే, హారిజంటల్ ఇష్యూ అని చెప్పేసి కేసు పడింది. సో కోర్టులో కేసు ఉన్నది, తర్వాత కేసు క్లియర్ అయిపోయింది, రిజల్ట్ ఇస్తూ ఉన్నారు. మరి రిజల్ట్ అయినా కూడా ఒక నెల రోజులు లేట్ అయితే ఏమవుతుంది? ప్రతి అభ్యర్థి ఆవేదన అదే. ఒక రోజు నెల రోజులు లేట్ అయితే ఏమవుతుంది? ఇన్ని నెలలు వెయిట్ చేశాం కదా. ఇన్ని నెలల్లో డిఎల్, జేఎల్ నెమ్మదిగా పీజీటీ, టీజీటీ ఇలా జరుపుకుంటూ వేకెన్సీస్ ఫిల్ చేసుకుంటూ వచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది కదా అని ప్రతి ఒక్క అభ్యర్థి, ప్రతి ఒక్క ఆవేదన ఈరోజు వెళ్ళబోసుకుంటా ఉన్నారు. గురుకుల బోర్డు పైన నమ్మకాలు పోతా ఉన్నాయి. ప్రతి ఒక్క అభ్యర్థి వాళ్ళ యొక్క జీవితంలో మంచి ఆనందాన్ని పొందుదాం అనుకున్న, జాబ్ వస్తుంది కష్టపడదాం అనుకున్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా అన్యాయం జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలి? వీళ్ళు చెప్పుకునే వినే పరిస్థితులు ఎవరు లేరు. ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ అనేటటువంటిది ప్రతి ఒక్క అభ్యర్థి ఆవేదన. ఈ విధంగా చేసినట్లయితే
అభ్యర్థులందరూ ఏం కావాలా, వాళ్ళు చదవాలన్నా చదవద్దా, ఎంతో ఆయా ప్రయాసాలకు ఓర్చుకొని వాళ్ళు పిల్లల్ని వదిలిపెట్టి, పెళ్ళైన స్త్రీలు పిల్లల్ని వదిలిపెట్టేసి, భర్తను వదిలిపెట్టేసి, ఇల్లును వదిలిపెట్టి వాళ్ళు ఊర్లలో నుంచి వెళ్ళి హైదరాబాద్కి వచ్చేసి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని హాస్టల్ ఫీజులు కట్టుకొని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి చదువుకొని ఈరోజు జాబు నోటి దగ్గరికి వచ్చేటటువంటి కోడిని మళ్ళీ లాగేసుకుంటా ఉన్నారు. లాగేసుకునే పరిస్థితి వచ్చింది. అవును, ఈ యొక్క వేకెన్సీస్ అనేటువంటి ఫిల్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా జాబ్లోకి వెళ్ళిపోతారు కదా, వాళ్ళు కష్టపడ్డటువంటి ఫుడ్ వాళ్ళు తింటారు కదా. ఆ విధంగా చేయకుండా మీరు ఈ యొక్క విద్యార్థులందరినీ కూడా, అభ్యర్థులందరినీ కూడా మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మన సీఎం గారు ఎంతో ఉత్సాహంతో చేస్తూ ఉన్నారు, కానీ ఇలాంటివి జరగడం వలన చాలామంది అభ్యర్థులు నష్టపోతూ ఉన్నారు. సో దీంతో ప్రభుత్వానికి చాలా ఎఫెక్ట్ పడతా ఉన్నది. ఒకసారి ఆలోచించాలి. గురుకుల బోర్డు నేను ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. సో కాబట్టి ఏ ఒక్క నిరుద్యోగ అభ్యర్థికి అన్యాయం జరగకుండా ప్రతి అభ్యర్థికి న్యాయం చేస్తూ ముందుకెళ్ళినట్లయితే ఇంకా కొన్ని సంవత్సరాల వరకు ఈ యొక్క ప్రభుత్వాలు నడిపే అవకాశం ఉంటుంది. కానీ ఈ విధంగా చేసినట్లయితే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సో కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. సో కాబట్టి ఈ యొక్క పోస్టులు అనేటటువంటి పర్ఫెక్ట్గా మీరు ఫిల్ చేసి, అంటే సెకండ్ లిస్టు మీరు చెప్పిన దాని ప్రకారము రిజల్ట్ ఇవ్వలేదు, ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు, చెప్పిన దాని ప్రకారం రిజల్ట్ ఇవ్వలేదు, ఓకే, చెప్పిన దాని ప్రకారం మీరు ఆ యొక్క పదోన్నతులను అయితే ఇవ్వడం లేదు. కాబట్టి మీరు ఇవన్నీ చెప్పకుండానే ఇవన్నీ కూడా మొత్తం తుంగలో దొక్కారు. సో కాబట్టి దానికి ప్రతిఫలంగా మీరు సెకండ్ లిస్ట్ పెట్టాల్సిందే. సెకండ్ లిస్ట్ పెట్టేసి ప్రతి ఒక్క అభ్యర్థికి న్యాయం చేయాల్సిందే. సెకండ్ లిస్ట్ పెట్టాలి. వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. వేకెన్సీస్ ఫిల్ చేసిన తర్వాతనే మీరు వేకెన్సీ ఫిల్ చేయాల్సిందే. చేస్తేనే ఈ యొక్క ప్రతి అభ్యర్థికి న్యాయం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా తన ఫుడ్డును తను తింటాడు. సో లేకపోతే తన ఫుడ్డును మీరు లాగేసుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, నేను గురుకుల బోర్డు యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి అని కోరుతున్నాను. సో మీరు ఈ యొక్క ఎవరికి కూడా మాకు వ్యతిరేకం కాదు. సో ఏంటంటే మేము కూడా అంటే ప్రభుత్వం ఇలా చేసుకుంటూ ప్రతి అభ్యర్థికి న్యాయం చేసుకుంటూ వెళ్ళిపోతే సో ప్రభుత్వాలు చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాము. సో కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను గురుకుల బోర్డుని, ఈ యొక్క వేకెన్సీస్ అన్నిటిని ఫిల్ చేయండి, సెకండ్ లిస్ట్ పెట్టండి, సెకండ్ లిస్ట్ పెట్టి ప్రతి అభ్యర్థికి న్యాయం చేయండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సెండ్ చేయండి. అట్లాగే గురుకుల బోర్డు వెళ్ళేంత వరకు కూడా మీరు సెండ్ చేయండి. చాలామంది అందరూ చూడాలి. సో కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను. సో అభ్యర్థులకు అన్యాయం జరగొద్దు. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా కష్టాలు పడి ఈ యొక్క జాబ్ను సంపాదించుకొని, ఒక జాబ్ సంపాదించడం అంటే అంత ఆషామాషి కాదండి. సో కాబట్టి అది కొన్ని లక్షల మందిలో ఈ యొక్క జాబ్ను కొడతా ఉన్నారు. కొన్ని వేల మందిలో, లక్షల మందిలో ఈ యొక్క ఒక్క జాబ్ సంపాదించడం కోసం ఎంతో పోటీ పడి సంపాదిస్తూ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ యొక్క సమయం కానీ, వాళ్ళ యొక్క కష్టం కానీ ఎవరికీ తెలియదు. అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పోస్టులు అంటే ఫిల్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క అధికారిని, ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి.